హైదరాబాద్లో మూసీకి వరద తగ్గుముఖం పట్టింది. చాదర్ ఘాట్ దగ్గర మూసీ వరద తగ్గడంతో అధికారులు రోడ్డు క్లీన్ చేస్తున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. మరోవైపు ముసారాంబాగ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది. మూసీ ఉగ్రరూపంతో పలు వాహనాలు మూసీలో కొట్టుకుపోయాయి. పరివాహక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో మూసీకి వరద తగ్గుముఖం పట్టింది. చాదర్ ఘాట్ ముసారాంబాగ్ దగ్గర మూసీ వరద తగ్గడంతో అధికారులు రోడ్డు క్లీన్ చేస్తున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. మరోవైపు మూసీకి వరద తగ్గడంతో పరివాహక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మూసీ ఉగ్రరూపంతో ఇబ్బందులు పడ్డ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముసారాంబాగ్ మూసీ దగ్గర తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పైనుంచి వచ్చేటువంటి మూసీ వరద తగ్గిపోయింది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వచ్చేటువంటి వరద ఉధృతి తగ్గడంతో మూసీలో కూడా భారీగా వరద ఉధృతి తగ్గింది. దాదాపు 12,000 నుంచి 15,000 వరకు క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం మనం. ఈ లో లయింగ్ బ్రిడ్జి దగ్గర ఇక్కడ నుంచి పైనుంచి వచ్చేటువంటి వరద కారణంగా, భారీగా వచ్చినటువంటి వరద కారణంగా అనేక వాహనాలు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి సామాన్లు అన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చెత్త డబ్బా కొట్టుకు వచ్చి 2 పోల్స్ మధ్య అక్కడ తట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి పాత బ్రిడ్జ్కు ఉండేటువంటి లో లయింగ్ ఏరియాలో ఉండేటువంటి మొత్తం రైలింగ్ అంతా కూడా కొట్టుకుపోయింది. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం, అక్కడ నిర్మాణ సామాగ్రి కానీ మిగతా అన్ని కొట్టుకుపోయి ఇక్కడ మొత్తం బారికేడింగ్ వేసి ఇక్కడ పెద్దగా ఒక పిల్లర్ కోసం ప్లాన్ చేశారు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో. కానీ అక్కడ ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా వాషౌట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి నిర్మాణానికి ధోబీఘాట్ నిర్మాణం, అది అక్కడ ఉండేటువంటి అవి గోడ అవన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. భారీగా వచ్చినటువంటి వరద కారణంగా రోడ్డు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. రోడ్డు మొత్తం పెచ్చులూడిపోయి లేచిపోయినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి ఉదయం లేదా మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మనం అక్కడ చూస్తున్నటువంటి ఆ బిల్డింగ్లో మొత్తం నీళ్ళు వచ్చేసాయి. దాదాపు అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర రోడ్డు పైన 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాంతో అక్కడ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ని అంతా కూడా నిలుపుదల చేశారు ట్రాఫిక్ అధికారులు. రోడ్డును మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి రోడ్డు పైన వెళ్లేందుకోసం ఎలాంటి అవకాశం లేకపోవడం, ఇప్పటికీ కూడా చూడొచ్చు మూసీ ఎంత ఉధృతంగా ముసారాంబాగ్ వద్ద పారుతుందో మనం చూస్తున్నాం. ప్రధానంగా భారీగా వరద నీరు ఎట్లా వెళ్తుందో ఆ కొత్త బ్రిడ్జ్ దగ్గర మనం చూడొచ్చు. భారీగా వరద నీరు ఇంకా ఎంత వేగంగా మూసీలో ప్రవాహం చేస్తుంది అనేది మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా గడిచినటువంటి నిన్న రాత్రి 10 గంటల తర్వాత నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైనటువంటి వరద పారుతుంది. చాలా హెవీగా వరద ఉండేది. కానీ పైనుంచి వస్తున్నటువంటి వర్షం నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు కొంచెం తగ్గుదల పట్టడంతో ఆ మేరకు హైదరాబాద్లోకి వస్తున్నటువంటి వరదను జలమండలి అధికారులు తగ్గించారు. జంట జలాశయాల దగ్గర దాన్ని మెల్లమెల్లగా గేట్లు క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో కిందికి వచ్చేటువంటి వరద భారీగా తగ్గింది. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాము 10 టీవీ, హైదరాబాద్.